ఇరుకునబడి ఉన్నానని. ఇప్పుడు యెహోవా కనికరం గలవాడు గనక ఆయన చేతిలో పడతాడు. చదవండి, 1 దినవృత్తాంతములు 21:13. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. 3 రకాలుగా శిక్ష పెట్టాడు. యెహోవా మహాకృప గలవాడు, ఆయన చాలా కృప కలిగిన వాడా. దేవుడు ఏదో అంటాడు గాని, కొట్టేస్తాను, తిట్టేస్తాను, చంపేస్తాను అంటాడు గాని, అమ్మో దేవునికి చాలా కనికరం. ఏదో మొత్తానికి 7 దెబ్బలేసిన తర్వాత అయినా అనుకుంటా, అమ్మో నా బిడ్డ ఏడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుతునుగా కానీ గాదుతో అనెను. ఎంత 22:21-13 దావీదు ఏమంటున్నాడు? మనుషుల చేతిలో, పాపుల చేతిలో నేనెందుకు పడాలా? పరిశుద్ధుడైన మహాపరిశుద్ధుడైన నా దేవుని చేతిలోనే పడతా. ఆయన చాలా కనికరం గల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆయన చేతిలోనే పడతా. నీతిమంతుడు కొడితేనే నాకు మంచిది. బయట వాళ్ళు ఎందుకు కొట్టేది? వాళ్ళ చేత ఎందుకు తను తినేది? నీతిమంతుడు గద్దించి కొట్టినప్పుడు ఒప్పుకోకపోతే దేవుడు చేసే నెక్స్ట్ పని బయట పాపుల చేత ఏదో గొడవ రప్పిస్తాడు, ఎరగదంతారు పట్టు అట్లా అన్నిస్తాడు. కనుక మనం దేవుని బిడ్డలంటే, దేవుడు దావీదు కీర్తనలో ఇంకో మాట కూడా అంటాడు, యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గాని మరణానికి అప్పగించలేదు అంటాడు. 118:18. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. మరణానికి అప్పగించాలి. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ చంపల. ఏబు విషయంలో కూడా అంటే కఠినమైన శిక్ష ఏబుకి సైతానికి అప్పగించేశాడు. కానీ దేవుడు సైతాన్తో చెప్పాడు, ప్రాణం మాత్రం ముట్టబాక, ప్రాణం మాత్రం ముట్టబాక. మన ఆయుష్ ఎవరి దగ్గర ఉంది? బాప్టిజం తీసుకున్న వాళ్ళే. యెహోవా గుప్పిట్లో ఉన్నాయి. ఆయన పర్మిషన్ లేకుండా సైతాన్ తీసుకుపోలేడు. ఆయన అప్పగిస్తేనే. నువ్వు దేవునికి లోబడకుండా దేవుని మీద ఎదురు దిగావనుకో, వాడికి ఏమన్నా చేసుకో, నీతో పాటు వాళ్ళకి నరకం. కనుక ముఖ్యంగా మనం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండాలి. జ్ఞాపకాలు రావాలి ఎప్పుడు, దేవుని జ్ఞాపకాలు ఎల్లప్పుడు. పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మ అంటే పవిత్రమైన ఆత్మ అభిషేకం అంటే నీకు ద్వేషము, అల్లర్లు, పోట్లాట్లు, కోపము, కక్ష ఇవి ఉండకూడదు. ఇవి ఉండి కూడా మీరు భాషలో మాట్లాడారా, అది తేడా, అక్కడ తప్పులు ఉన్నాయి. అవి ఉండకూడదు. పరిశుద్ధాత్మ అంటే మంచి గుణాలు ఉండాలి, ప్రేమ ఉండాలి. యేసయ్య అదే జ్ఞాపకం చేస్తారు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీలో ఏలుబడి చేయుచుండనివ్వండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం అంటే ఏంటి? హిజ్కియా తన పని వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటి? వాడు తిడతా ఉంటే మీరెంత మాత్రము ప్రత్యుత్తరం ఇవ్వవద్దు అని చెప్పాడు. హిజ్కియా చెప్పిన మాటకు వారు లోబడ్డారు, ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఏంటిది? హిజ్కియా వాళ్ళు మౌనంగా ఉంది. క్రీస్తు ఇచ్చే సమాధానం ఏలుబడి చేయనివ్వండి అంటే హిజ్కియా కంటే గొప్ప యేసయ్య. నిన్ను ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నీవు దుష్టునికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు. ఇది నీ హృదయములో ఏలుబడి చేయాలి. సైతాను ఏలుబడి చేయకూడదు. సైతాను ఏలుబడి చేస్తే మాటకు మాట అంటావు, తిడతావు. అది క్రీస్తు ఇచ్చిన సమాధానం కాదు. క్రీస్తు చెప్పిన విషయాలు నీవు మౌనంగా నేను ఉండలేదా? నేను మౌనంగా ఉండలేదుగా? నేను సహించుకోలేదా? నేను ఓర్చుకోలేదా? అయినా నేను ప్రేమించలేదా? నేను క్షమించలేదా? నీకు ఈ జ్ఞాపకం చేస్తా ఉంటాడు యేసయ్య నీ హృదయంలో. పరిశుద్ధాత్మను చెప్తాడు, యేసయ్య ఎట్లా, యేసయ్య ఎలా, యేసయ్య ఎలా, యేసయ్య. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం అలాంటి స్థితిలో వారికి ఉంటే ఎక్కడైనా వాడు మౌనంగానే ఉంటాడు. అట్టగాకుండా దురాత్మక స్థితిలో ఉంటే నేను దగ్గర ఉండి కాస్త మౌనంగా ఉండు. మీరు కూడా అట్టగా మాట్లాడతారండి బ్రదర్ గారు, మౌనంగా ఉండాలా? నాదే తప్పు. వాళ్ళు మేమేం చేస్తాం? తన్నుకో గుద్దుకో బయటికి మాకేంటి? కనుక దురాత్మ ఉంటే అది మేం చెప్పింది మేం చెప్పిన. ఇంకా వాళ్ళు అనుకునే పరిశుద్ధాత్మ అది దురాత్మ అని మాకు తెలుసు. దురాత్మ. కనుక మనం ఈ భూలోకంలో మొత్తానికి పరిశుద్ధమైన సింహాసనం ఉంది, పరిశుద్ధమైన రాజ్యం ఉంది. ఈ భూలోకంలోనే యేసయ్య ఏలుబడి చేస్తున్నాడు. ఇదే భూలోకంలో ఏలుబడి చేస్తున్నాడు. పరిశుద్ధులు ఆయనకు సింహాసనంగా ఉన్నారు. ఏర్పరచబడిన పరిశుద్ధులు, ప్రతిష్ఠ గల పరిశుద్ధులు అనే వారి హృదయ సింహాసనంలో ఉండి ఆయన ఏలుతున్నాడు. విశ్వాసులు కూడా సింహాసనం ఎంతమంది ఉంటారో విశ్వాసులు కూడా వాళ్ళ హృదయములో యేసయ్యను ప్రతిష్ఠించుకుని ఉంటే అదృశ్యంగా ఈ భూమి మీద యేసు రాజు భక్తుల హృదయాల్లో ఉండి
ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అబద్ధపు క్రీస్తు సింహాసనం ఉంది, అది యెరోబాముది. యెరోబాము 10 గోత్రంలో ఇజ్రాయెల్స్, అది అబద్ధపు క్రీస్తు. యెరోబాముకు సింహాసనం ఉంది, కానీ కుట్ర, తంత్రం, దురాలోచన. అందుకని మొదటి రాజులు 22లో ఇజ్రాయేలుకు యజమానులు లేడు, రాజు కాపరి లేడు అని చెప్తాడు. ఇశ్రాయేలు అందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చదిరి ఉండుట నేను చూచితిని, యజమానులు లేడు. కాపరి లేడు, చదివావా? కాపరి లేని గొర్రెల వలెనే, వాళ్ళకి కాపరి లేడు. ఏ కాపరు లేరు? లేవి లేరు, వాళ్ళకి యెహోవా ప్రవక్త లేరు. అందుకని దేవుని ప్రవక్త, దేవుడు నియమించిన పాస్టర్ ఎవరికి లేరు, వాళ్ళ సైతానే ఉండే. యెరోబాముకు ఒక సింహాసనం ఉంది, కానీ అది దేవుని సింహాసనం కాదు, దేవుడు నిర్ణయించిన సింహాసనం. రెహబాం ఉన్నాడు, 10 గోత్రాలు, అతని సపరేట్ సింహాసనం ఏదో ఉంది, కానీ అంత దురాలో అబద్ధపు క్రీస్తు ఏలుబడి ఉంది. ఇప్పుడు అబద్ధపు క్రీస్తుకు సంబంధించినటువంటి బ్యాచ్ కి ఈ అబద్ధాలు అందరూ అక్కడికి అయ్యే బాగుంటారు, అడిగే పోతుంటారు, అట్లా వెళ్తారు. ప్రతిష్ట కలిగినటువంటి పరిశుద్ధ సింహాసనంలో పరిశుద్ధులలో దేవుని ఏలుబడి ఉంటుంది, పరిశుద్ధ ఆత్మ ఏలుబడి, అది దేవుని సింహాసనం. కాబట్టి కొలస్సీ 1:13లో కుమారుని రాజ్య సంబంధులుగా మనల్ని చేశాడు. ఆయన తాను ప్రేమించిన కుమారుని, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇప్పుడు మనం ఆ రాజ్యంలో ఉన్నాం, యేసయ్య రాజ్యంలో. కుమారుడు ఏలుబడి చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ మూలంగా ఏలుబడి చేస్తున్నారు, ప్రసంగం చేస్తున్నారు, ఇలా నడుచుకోండి అని చెప్తున్నారు. దానికి లోబడే వాళ్ళంతా కూడా దేవుని సింహాసనంగా ఉంటారు. ప్రకటన గ్రంథంలో ఏముంది? సైతాను సింహాసనం. 2:13లో సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉంటే వాళ్ళలో ఏముంటాయి? మార్కు 7:21లో సైతాను ఎవరిలో ఉన్నాడో ఎన్ని ఉంటాయి వాళ్ళ హృదయాలు? అహంభావములు, అవివేకాలు, దురాశలు, ఇంకా అన్ని ఉంటాయి. అబద్ధాలు, నాశనాలు, లంచాలు, దురాశలు. సైతాను ఎవరిలో ఉన్నాడో, సింహాసనాసనుడై ఉన్నాడో, వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. చదవండి 7:21 మార్కు. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, హృదయంలో నుండి మనిషిని హృదయం సైతాన్ సింహాసనం కాబట్టి వాడు ఉన్నాడు. కాబట్టి ఎవరి హృదయంలో సైతాన్ ఉన్నాడో వాళ్ళకి అన్ని దురాచలు, గర్వము, కోపము, ద్వేషము, అసూయ వాడు ఏర్పాటు చేస్తాడు. అవన్నీ వస్తాయి. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ మనిషిలో ప్రేమ, తగ్గింపు, సాత్వికము, మంచి తలంపులు వస్తాయి, మంచి జ్ఞానం. ఇక వాళ్ళ బతుకు ఏం సంపాదించినా, చదువుకున్నా సమాధి దొడ్డి అని అర్థం. సమాధి ఎవరు చెప్పినా ఏంటో సొంత నీతి, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటాను. ఎవరు సమాధుల్లో వాళ్ళు తిరిగేవాడు, నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను. నడిపింపు లేదుగా. ఎవరి మాట వినరు? అమ్మా నాన్న మాట వింటారా? పెద్దల మాట వింటారా? దైవజనుడి మాట వింటారా? ఎవరి మాట వింటారు? ఎవరు యజమానుడు? కనుక ఆ లైన్ లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ బతుకులు సమాధి తోటే. ఎందుకంటే వెంటలా తెంచేసుకుంటున్నారు. ఎవడంటాడబ్బా ఎటు నడుచుకో విన్నట్టుగా నటిస్తారు. అవతల పోయి కట్లు తెంచి అవతల. కనుక మనం ఎక్కడున్నాం? మనలో ఎవరున్నారు? మనతో ఎవరు వస్తున్నారు? యేసయ్య మీకు యజమానుడుగా ఉన్నాడా? మీ ఇంట్లో యేసయ్య ఏలుబడి చేస్తున్నాడా? మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఏలుబడి చేస్తున్నాడా? మీకు సంతోష సమాధానం ఉందా? మీ సొంత ఆలోచనతో నడుచుకుంటున్నారా? మీకు అసలు ఎవరైనా ఒక్క నాయకుడు ఫలానా వాళ్లే మా నాయకుడు, ఆయన చెప్పినట్టు ఏం చెప్పినా వింటాం, మీకు అలాంటి మైండ్ ఉందా? మీకు ఎవరు మీకు యజమాని? ఎవరు మీకు తండ్రి? ఎవరి హృదయం సాతానుకు సింహాసనంగా ఉందో వాడికి బాగా దురాశలు. ప్రభు అంటున్నాడు, వాళ్ళు చూసి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు అనుకుంటున్నారు యెహోవా బిడ్డలోని. కాదు, మోసపోతున్నారు. నువ్వు ఎక్కడ? నీ ఆత్మ ఎక్కడ? నీ హృదయం ఎక్కడ ఉంది? యేసయ్య అయితే నా బిడ్డ నా ఇంట్లో ఉండు, ఎవడు రాడు, అపవాది రాలేడు. నీ హృదయంలో నాకు స్థలమే. ఇదిగో నీ కొరకు పరిశుద్ధాత్మను పంపా. నా బిడ్డ, ఇదిగో నీ కొరకు నేను పరిశుద్ధులను పంపా. వాళ్ళు మంచి వాక్యాలు చెప్తారు. వాక్యానికి నీ హృదయంలో స్థలమేవు. వాక్యాలు జ్ఞాపకం చేసుకో, యేసుని జ్ఞాపకం చేసుకో, పరలోకాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ భూలోకం జ్ఞాపకం వద్దు. ఇది పందుల్లోకం. ఈ పందులు ముట్టిపెట్టి భూమిని కెలికినట్లుగా కోటేశ్వరుడైన పందులే వాడు డబ్బుని కెలుగుతూ ఉంటారు. ఆ జీవితం నీకు కాదు. మహిమగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు ప్రేమించినందువలన ఈ బిడ్డలందరినీ మీరు తీసుకుని వచ్చారు. మీరు ప్రేమించినందువలన అపవాది ఎలాంటివాడు, సింహాసనం, దేవుని సింహాసనం ఎట్టిది అని ఏలుబడి గురించి మాట్లాడారు. తండ్రి, మీ బిడ్డల్లో అనేకుల పరిస్థితి మీ జ్ఞానం లేనందువలన సమాధుల దొడ్డుల్లో ఉన్నట్టుగా తిరుగుతున్నట్టుగా ఉన్నారు. మీ స్వరం వాళ్ళు ఇప్పుడు విన్నారు ప్రభువా. వాళ్ళు మీ దగ్గరకు పరిగెత్తుకొని రావాలి, సరి చేసుకోవాలి.
ఈ బిడ్డలను బాగు చేయండి, మీరు అక్కడికి యోగ్యులుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి.